ఏ క్షణమైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డగా నిన్ను నువ్వు ఎన్నుకున్నావో, నిన్ను నువ్వు ఎంచుకున్నావో, నువ్వు ఆయనను వెనక నేను ఆయనను వెంబడిస్తాను అని నిర్ణయించుకున్నావో, ఆ క్షణమే యు ఆర్ ఇన్ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు. ఆ యుద్ధం శరీర సంబంధమైంది కాదు, మనిషితో కాదు. మతాలు మనిషితో యుద్ధం చేయమని చెప్తాయి. మతాలు మనిషిని విడదీస్తాయి. కులం పేరున, మతం పేరున, భాష పేరున, ప్రాంతం పేరున, భావం పేరున, దృక్పథాల పేరున మనిషిని విభజిస్తాయి. ఇది మార్గం, ఇది ఐక్యపరచేటటువంటి మార్గం. ఈ ఐక్యపరచేటటువంటి మార్గంలో వివిధ భావజాలాలతో నీకు యుద్ధం ఉంది. అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో నీకు యుద్ధం ఉంది. దాన్ని గ్రహించాలి. మనిషితో యుద్ధాన్ని పక్కన పెట్టాలి. We are fighting with the powers and principalities of the air. అది ఆ స్పృహలో ఉండాలి. యుద్ధంలో ఉన్నావు అని గుర్తుపెట్టుకో.